వెల్కమ్ టు తెలుగు క్లాసెస్ బై పూర్ణిమ. ఈరోజు వీడియోలో టీఎస్ టెట్ మరియు డిఎస్సిలో వచ్చే తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్ ఇంపార్టెంట్ ప్రాక్టీస్ బిట్స్ ఇప్పుడు తెలుసుకుందాం. తెలుగు కంటెంట్ అండ్ మెథడ్స్. మొదటిగా, మాట్లాడే భాషలో సాధారణంగా ఏ లక్షణం కనిపిస్తుంది? ఛందోబద్ధత. నాగబు తొలి తెలుగు శాసనమని మొదటిసారిగా పేర్కొన్న పరిశోధకులు వేటూరి ప్రభాకర శాస్త్రి. మంజీర నాదాలు, వివేక విజయం, తిక్కన, రామదాసు రచనలు వేములవాడ నరసింహరావు. సాగర సంగీతం, వృషభ పురాణం రచించిందెవరు? పేర్వారం జగన్నాథాచార్య. పొట్లపల్లి రామారావు కవితా సంపుటాలు. ఆత్మవేదన, మెరుపులు, చుక్కలు. బోయ జంగయ్య దళిత నవల పేరు? జగడం. హెచ్చరిక, జాతర, పావురాలు రచనలు ఏవి? బోయ జంగయ్య. సంగెం లక్ష్మీబాయి జన్మస్థలం? రంగారెడ్డి. అధికార భాషా సంఘం ఆద్యురాలిగా సేవలందించిన తొలి మహిళ? యశోదారెడ్డి పి. వేడిగాలి కవితా సంపుటి రచయిత? సలంద్ర లక్ష్మీనారాయణ. సలంద్ర లక్ష్మీనారాయణ గారి ప్రధానమైన కవిత? దళిత మేనిఫెస్టో. ఇల్లిందల సరస్వతీదేవి గారికి వచ్చిన పురస్కారాలు ఏవి? కేంద్ర సాహిత్య అకాడమీ, రాష్ట్ర సాహిత్య అకాడమీ, సుశీలా నారాయణరెడ్డి పురస్కారం. ఇల్లిందల సరస్వతీదేవి ఏ సంవత్సరంలో లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యులుగా, జైల్ విజిటర్గా పనిచేశారు? 1958 సంవత్సరం. శేషం లక్ష్మీనారాయణాచార్య గారి రచన? స్వరభారతి. శేషం లక్ష్మీనారాయణాచార్య గారు ఏ రకమైన సేవలు అందించారు? భాషోపాధ్యాయుడిగా. పల్లా దుర్గయ్య రచన? పాలవెల్లి. ముకురాల రామారెడ్డి గారి రచన? మేఘదూతం, దేవరకొండ దుర్గం, నవ్వే కత్తులు. ముకురాల రామారెడ్డి గారి ఏ కథకు కృష్ణాపత్రిక ద్వితీయ బహుమతి లభించింది? విడిజోడు. యలకూచి బాలసరస్వతి ఎవరి శతకాన్ని తెలుగులోకి అనువదించారు? భర్తృహరి సుభాషిత త్రిశ. రాఘవ పాండవీయం తెలుగులో తొలి కావ్యం రచించిందెవరు? యలకూచి బాలసరస్వతి. బాలసరస్వతి రచించిన శతకం పేరేమిటి? మల్లభూపాలీయం. బాలసరస్వతి ఏ శతాబ్దానికి చెందినవాడు? 16వ శతాబ్దానికి చెందినవాడు. ఛందస్సులో భాగమైన ఉత్పలమాల శతకం రచించిందెవరు? ఉత్పల సత్యనారాయణాచార్య. ఉత్పల సత్యనారాయణ ఏ ప్రాంతానికి చెందినవాడు? ఖమ్మం జిల్లా చింతకాని. ఉత్పల సత్యనారాయణ రచన ఏది? ఈ జంట నగరాలు, హేమంత శిశిరాలు, భ్రమర గీతం, శ్రీకృష్ణ చంద్రోదయం. ఉత్పల సత్యనారాయణకు లభించిన పురస్కారం? కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు. అవధాన శశాంక, ఆసు కవిశేఖర బిరుదులు గల కవి ఎవరు? జి. లక్ష్మీ నరసింహ శర్మ. క్రింది వాటిలో లక్ష్మీ నరసింహ చేసిన రచనలు ఏవి? కవితా కళ్యాణి, వాగీశ్వర స్తుతి, పద్యోధ్యానం. లక్ష్మీ నరసింహ జన్మించిన ప్రాంతం? మెదక్ జిల్లా, పోతిరెడ్డిపాడు. తెలుగుల పుణ్యపేటి అని పోతనని స్తుతించిన కవి ఎవరు? విశ్వనాథ. భాగవతంలో పోతన రచించిన స్కందాలెన్ని? 8 స్కందాలు. క్రింది వాటిలో పోతన పసిడి పలుకు ఏది? ఊరకరారు మహాత్ములు, లేమా ధనుజుల గెలవలేమా, మందార మకరంద మాధుర్యమునదేలు.
కమలాక్షు నర్చించు కరములు కరములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ అని పలికిందెవరు? పోతన. వేములవాడ భీమకవి ఏ ప్రాంతం వారని తెలిసింది? తెలంగాణ. వేములవాడ భీమకవి ఎవరి సమకాలికుడు? నన్నయ్య. భీమకవి ప్రత్యేకత ఏమిటి? తిట్టు కవిత్వం, చాటు కవిత్వం. నే వచియింతు వేములవాడ భీమకవి భంగి నుద్దండలీల నొక్కొక్క మాటు అని భీమకవిని ఉద్దేశించి స్పందించిందెవరు? శ్రీనాథుడు. పిల్లలమర్రి గ్రామం ఉన్న జిల్లా ఏది? నల్లగొండ. పినవీరనని వాణి నా రాణి అని స్మరించిందెవరిని? సరస్వతీదేవి. శృంగార శాకుంతలంలోని ఆశ్వాసాల సంఖ్య 4. పినవీరన రచించిన 8 ఆశ్వాసాల వీరరస కావ్యం జైమినీ భారతం. అనసూయ ప్రియంవదలు ఎవరి చెలికత్తెలు? శకుంతల. జైమినీ భారతం పినవీరన ఎవరికి అంకితం ఇచ్చాడు? సాళువ నరసింగరాయలు. పినవీరన అలభ్య రచన అవతార దర్పణం, మాఘవ మహత్యం, మానసోల్లాసం. నాగాంబ గాదయమాత్యుల ముద్దుల తనయుడు ఎవరు? పినవీరన. పాండవుల పరాక్రమానికి, శ్రీకృష్ణుని మహత్యానికి ప్రతీకగా నిలిచిన పినవీరన కావ్యం జైమినీ భారతం. కొరవి గోపరాజు స్వస్థలం భీమ్గల్. సింహాసన ద్వాత్రింశికలో ద్వాత్రింశిక అంటే 32. చతుర్విధ కవితా విశారదుడు అని బిరుదు పొందిన కవి కొరవి గోపరాజు. యయాతి చరిత్రను ఎవరికి అంకితం చేశారు? మహమ్మదీయు సర్దారు. పొన్నగంటి తెలగన తండ్రి పేరు? భావనామాత్యుడు. మొట్టమొదటి అచ్చతెనుగు కావ్యం యయాతి చరిత్ర. చిత్రభారతం ఎన్ని ఆశ్వాసాల ప్రబంధం? 8. చిత్రభారతం రచించిందెవరు? చరిగొండ ధర్మన. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ముఖ్యమైన వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.